హలో అండి, అందరికీ నమస్తే. మీ శైలజని. ఈరో నేనైతే బెండకాయ చారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే వాటర్లో వేసేసుకొని మంచిగా కడిగేసుకోవాలి. నేను చిన్నగా బెల్లం తీసుకున్నాను. అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా, ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 5-6 గ్రీన్ చిల్లీ తీసుకున్న, అల్లం పేస్ట్ స్పూన్ తీసుకున్న, బెండకాయలు మంచిగా కడిగేసుకోవాలి. అన్నీని వాటర్ లేకుండా తీసేసుకోవాలి. ఒక దాంట్లో జల్లిలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వాటర్ లేకుండాను. దాంట్లో పురుగులు అవి ఉంటాయి కదా, చూసుకుని కట్ చేసుకోవాలి. బెండకాయలోని నేను చింతపండులో ఒక 3 మాటలు కడిగేసుకోవాలి. ఎందుకంటే దుమ్ము ఏమైనా ఉంటాయి కదా, అందులోని మంచిగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండుని. అందులో కర్రీకి మనం రెడీ చేసుకుంటాం కదా, ముందుగా అయితే తొడుగులు తీసేసుకోవాలి. అటు ఇటుని అన్ని తొడుగులు తీసేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు తొందరగా అవ్వాలంటే అన్నీ కట్ చేసుకుని 5-6 బెండకాయలు తీసుకుని కట్ చేసేసుకొని వరుసగా పెట్టుకొని, చూసారు కదా బెండకాయలు తొడుగులు తీసేసుకున్నాను కదా, 5-6 పట్టుకోవాలి. ఇలాగా పట్టుకొని మనం ఫాస్ట్గా కట్ చేసుకోలేనప్పుడు ఇలాగా సమానంగా పులుసుకు కదా, కొంచెం నేను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా స్మాల్ సైజు కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు. నాకు ఈ సైజు సరిపోతుంది, అలా కట్ చేసుకుంటున్నాను నేనైతేని సమానంగాను. ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటేనే ఎక్కువ హైదరాబాద్లో ఫేమస్ ఈ పులుసు అయితేని. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే బెండకాయ చారు అంటారు. నాకు అది అలవాటు అయిపోయింది ఎక్కువ. బెండకాయలు ఇలాగా తీసేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను కదా. అవన్నీ ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇందులోకి ఆయిల్ ఇటెక్కాక ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను, చిన్నగా తురుముకోవాలి ఉల్లిగడ్డలు. 5 గ్రీన్ చిల్లీ కూడా 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాక ఇందులోకి రుచి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డల్లో ముందు వేసుకుంటే తొందరగా ఏగుతాయి, మంచి రంగు వస్తాయి ఉల్లిగడ్డలు. తక్కువ టైం పడుతుంది మనకి. ఇందులో ఒక స్పూన్ నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇందులోని ఈ పేస్ట్ మంచి పచ్చివాసన పోయే వరకు బాగా ఏగనివ్వాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి బెండకాయ చారులోని. చాలా ఇంకా బాగుంటుంది బెండకాయ చారు అయితేని, రుచిగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఒక 1/2 స్పూను బెల్లం తురుముకున్నది ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగినప్పుడే అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా వేగిపోయినాయి బెండకాయలు. కట్ చేసుకున్న బెండకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా ఏగనివ్వాలి ఆయిల్లోని. ఎందుకంటే ముందు మనం పులుసు అది వేసేస్తే బెండకాయ ముక్క ఉడకదు అసలు, మంచిగా కర్రీ కూడా ఉండదు. అందుకని ఆయిల్లో అది ఉల్లిగడ్డలతో సమానంగా ఏగాలి. ఉల్లిగడ్డలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, అలాంటప్పుడు వేసేసుకోవాలి బెండకాయలు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోని ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయిపోయే వరకు బాగా ఏగనివ్వాలి. ఆయిల్లో బెండకాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోనివ్వాలి. మరీ అంత పచ్చిగా ఉండకూడదు. మళ్ళీ పులుసు వేసేస్తాం కదా, పులుసు వేసిన దానిలో బెండకాయలు ఏగవసలను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలాగా బెండకాయలు ఇంకో కొంచెం వేగాలి. మరీ పచ్చిగా ఉండకూడదు బెండకాయలు. కొంచెం ఒలిపోనట్టుగా ముక్క సమానంగా వేగాలి. ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. దీంట్లోని 2 స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు వేగిపోయినాయి కదా, ఇందులోని వేసేసుకోవాలి. రుచి సరిపడినంత వేసుకోవాలి కారం పొడి అయితేని. మీ ఇష్టం, అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. చారుకి బాగా ఒక 2 నిమిషాలు బాగా 2 నిమిషాలు వేగిపోయాక చింతపండు నానబెట్టుకుని చింతపండు ఉంది కదా, పిప్పి లేకుండా తీసేసుకొని ఆ పులుపు దీంట్లో వేసేసుకోవాలి. చారు కొంచెం పలుచగా కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు. ఒక 3 గంటలు వాటర్ కూడా వేసేసుకున్నాను చింతపండుకి. పులుపు అన్నీ సమానంగా ఒక 3 కప్పులు వాటర్ కూడా వేసుకోవాలి. పులుపు ముంచి వేసేసాను కదా, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, మనం తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. అలా చిక్కగా దింపుకోవచ్చు అంటే చిక్కగా చేసుకోవచ్చు పులుసు. కొంచెం పలుచగా అయితే కొంచెం బాగుంటుంది. ఇంకాను కొంచెం మరీ చిక్కబడిపోకూడదు ఈ చారు అయితేని.
అంత చిక్కబడితే అంత బాగోదు. ఈ మసాలా అయితే వేరే మసాలా, ఇది గరం మసాలా కాదు. ఇందులో మనం రైస్ ఉంటుంది కదా, రైసుని మిరియాలు, ధనియాలు మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిగడ్డలు వేయించుకొని అన్నీ వేయించేసుకోవాలి. ఉల్లిగడ్డలు చూద్దాన్ని వేయించేసుకున్న ఆ మసాలా అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసు చేసుకున్నప్పుడు ఈ మసాలా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చిక్కదనం వస్తుంది. ముక్క ఇలా ఉడికిపోయింది కదా, అలా ఉడకాలి ముక్క. కర్రీ అయితే అయిపోయింది. నేను గిన్నె తీసుకున్నాను కదా, గిన్నెలో పులుసు అయితే వేసుకుంటున్నాను. ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. పుల్లగా మనకి నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుని తింటే మరీ పుల్లగా కాకుండా మరీ అంత తీయగా కాకుండా కొంచెం బెల్లం వేసాం కదా, బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి అయితే బెల్లం ఎక్కువైతే పులుసులు ఎక్కువ తింటారు కదా, వాళ్ళకి ఇలాంటప్పుడు చేసి పెడితే వాళ్ళకి నోరు అది బాగాలేనప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హ్యాపీగా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.